కార్తీక అమావాస్య రోజు పితృదేవతల అనుగ్రహం కోసం ఏ రాశుల వారు ఏం దానం చేయాలి? ఆధ్యాత్మిక మాసం కార్తీక మాసం చివరి ఘట్టానికి చేరుకున్నాము. కార్తీక మాసం నెల రోజులు నదీ స్నానం ఆచరించి, దీపాలు వెలిగించి పూజలు, వ్రతాలు ఆచరిస్తారు. ఈ నెల రోజులు చేసిన పూజలకు పుణ్యం దక్కాలంటే ఈ అమావాస్య తిథిలో కొన్ని చర్యలు తీసుకోవాలి. ఈ అమావాస్య రోజుకి పురాణంలో విశిష్ట స్థానం ఉంది. ఈ అమావాస్య రోజున శక్తి కొద్ది దీపదానం, శాలగ్రామదానం, అన్నదానం, వస్త్రదానం చేయాలి. అయితే ఈ నెల రోజులు చేసిన స్నానదాన జపాలకు ఫలితం దక్కాలంటే అమావాస్య రోజు పితృదేవతలను ఆరాధించాలి అని శాస్త్రం చెబుతోంది. ఈ రోజున బ్రహ్మముహూర్తంలో పవిత్ర నదిలో స్నానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. పితృదేవతలకు శాంతిని, మోక్షాన్ని ప్రసాదించడాన్ని శారదకర్మలను నిర్వహిస్తారు. వంశపారంపర్య దోషాల నివారణ కోసం చేసే పరిహారాలు కుటుంబంలో సుఖ సంతోషాలను తెస్తుందని నమ్మకం. అమావాస్య రోజున పూర్వీకులకు ప్రసన్నం చేసుకోవడానికి రాశి ప్రకారం కొన్ని వస్తువులను దానం చేయడం శుభప్రదం. మరి ఈ కార్తీక అమావాస్య ఎప్పుడు? అమావాస్య తిథి నవంబర్ 30వ తేదీ శనివారం ఉదయం 10:30 నుంచి ప్రారంభమై డిసెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం 11:50 వరకు ఉండనుంది. అయితే పితృదేవతలకు తర్పణం ఇవ్వాలి కాబట్టి ఉదయం తిథి ఉన్న రోజున చేయాలి కనుక ఈరోజు కార్తీక అమావాస్యగా జరుపుకుంటారు. మరి ఏ రాశి వారు ఏ వస్త్రం దానం చేస్తే శుభప్రదమో ఇప్పుడు తెలుసుకుందాము. మొదటగా మేషరాశి. ఈ రాశికి చెందిన వ్యక్తులు వేరుశెనగ, చిక్కుడు గింజలు, రాగి పిండి, బెల్లం వంటి వస్తువులను దానం చేయడం వల్ల పితృదేవతలు సంతోషించి శుభ ఫలితాలు ఇస్తారని నమ్మకం. అదేవిధంగా రెండవ రాశి వృషభ రాశి. ఈ రాశికి చెందిన వారు పాలు, పాల పదార్థాలు అంటే పెరుగు, వెన్న, నెయ్యి, దీపం వంటి వాటిని దానం చేయడం శుభం. అలాగే మిథున రాశి. ఈ రాశి వారు పెసలు, పెసరపప్పు, ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు అంటే ఆకుపచ్చ ఆహార పదార్థాలను దానం చేయడం శుభప్రదం. కర్కాటక రాశి. ఈ రాశికి చెందిన వారు కార్తీక అమావాస్య రోజున బియ్యం పిండి, గోధుమ పిండి, ఉప్పు, పంచదార వంటివి దానం చేయడం మేలు చేస్తుంది. అలాగే సింహరాశి వారు ఏ దానం చేయాలో తెలుసుకుందాము. అమావాస్య రోజున ఈ రాశి వారు పప్పులు, రాగి పిండి, ఎండుమిరపకాయలు, గోధుమ పిండి వంటి వాటిని దానం చేయాలి. అదేవిధంగా కన్యారాశి. ఈ రాశి వారు పెసరపప్పు, పెసలు, డబ్బులను దానం చేయడం వల్ల శుభం కలుగుతుంది. తులారాశి వారు ఏం దానం చేయాలో తెలుసుకుందాము. ఈ రాశి వారు కార్తీక అమావాస్య రోజున గోధుమ పిండి, బియ్యం పిండి, ఉప్పు వంటి వాటిని దానం చేయవచ్చును. అదేవిధంగా వృశ్చిక రాశి. ఈ రోజున ఈ రాశికి చెందిన వ్యక్తులు రాగులు, పప్పు లేదా దుంపలను దానం చేయడం మంచిది. ధనుసు రాశి వారు ఏం దానం చేయాలో తెలుసుకుందాము. ఈ రోజున అరటి పండ్లు, బొప్పాయి, శనగపిండి, పసుపు రంగు వస్త్రాలను వంటి పసుపు రంగు వస్తువులను దానం చేయడం ధనుసు రాశి వారికి శుభము. మకర రాశి. ఈ రాశికి చెందిన వారు నలుపు రంగు వస్తువులు అంటే నల్ల నువ్వులు, ఆవాలు, నువ్వుల నూనె వంటి వాటిని దానం చేయడం శుభప్రదం. కుంభరాశి. కుంభరాశి వారు ఈ రోజున దానం చేయవలసినవి నలుపు దుస్తులు, నల్ల దుప్పట్లు, తోలు వస్తువులు అంటే చెప్పులు, గొడుగు వంటి వాటిని దానం చేయాలి. ఇక మీనరాశి వారు ఈ రోజున ఈ రాశికి చెందిన వ్యక్తులు శనగలు, సత్తుపిండి, అరటికాయలు వంటి వాటిని దానం చేయొచ్చును. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. శ్రీమాత్రే నమః.